క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బెతనియాకు వెళ్ళెను. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము జయప్రవేశము జరిగించిన వెంటనే ఆయన యెరూషలేములోనికి వచ్చి దేవాలయంలోనికి వెళ్తారు. దేవాలయంలోకి వెళ్ళి చుట్టూ సమస్తాన్ని చూస్తారు. సాయంకాలం అయినప్పుడు 12 మందితో టైం అయింది కదా అని బెతనియాకు వెళ్ళిపోయారు. ఇక్కడ యేసు ప్రభువారు అక్కడ ప్రజలు తనను చేసిన స్తోత్ర గానాలు కానీ, అక్కడ జరిగిన ఈవెంట్స్ కానీ ఏది పట్టనట్టుగా ఉన్నారు. ఆయన వెళ్ళారు, జయోత్సవముల మధ్య వెళ్ళారు. అదే యేసయ్య స్థలంలో మనం కానీ ఉంటే దాన్ని ఒక 10 రోజులు, 12 రోజులు, నెల రోజులు, 20 రోజులు, 2 నెలలు చెప్పుకుంటాం. అది ఎలా జరిగింది, ఇలా జరిగింది అని పక్కన వాళ్ళతో డిస్కస్ చేస్తాం. కానీ ఇక్కడ చాలా విచిత్రమైన సంఘటన. యెరూషలేముకి వచ్చారా, వెంటనే దేవాలయానికి వెళ్ళారు, తిరిగి ఒకసారి దేవాలయాన్ని చూశారు, సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. ఆయన ఇంకా అంటే అప్పుడే ఒక 10 నిమిషాల క్రితం ఒక బ్రహ్మాండమైన సంఘటన జరిగిందన్నది ఆయన తలకి ఎక్కించుకోలే. ఎందుకు ఎక్కించుకోలేదు అని అంటే ఆయనకు తెలుసు ఆ నినాదాలు ఏవి కూడా ఆయన ఎవరో తెలుసుకొని చేసినవి కావని. వాళ్ళు చేసిన నినాదాలు వారు యేసుని ఏమనుకున్నారో దాన్ని బట్టి చేశారు తప్ప వాస్తవానికి యేసు ఎవరో తెలుసుకోకుండా వాళ్ళు చేశారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు రాజు ఈయనే, దావీదు పేరట వచ్చే ఈయనే రాజు, కాబట్టి మేము రాజుకి ఎట్లాగైతే ఆహ్వానం పలుకుతామో ఈయనకు కూడా అదే ఆహ్వానం పలుకుతామని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కానీ యేసయ్యకు మాత్రమే తెలుసు, శిష్యులకు కూడా తెలియదు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తే శిష్యుల కళ్ళు మూయబడతాయి, అసలు గ్రహించరు. అది జరిగింది కూడా వాళ్ళకేం అర్థం కాదు కూడా, ఏంటి ఇదంతా అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. సో యేసు ప్రభు వారు జనసమూహం చేసిన ఆ స్తోత్ర గానాలలో తబ్బిబ్బైపోయి క్యారీడ్ అయిపోలా. తాను ఎందుకు వచ్చాడో దాన్ని మాత్రం చూసుకొని వెళ్ళిపోయాడు. దాని మీద తన దృష్టినంతా, ఫోకస్నంతా పెట్టాడు. ప్లస్ ఆ ప్రజల యొక్క స్తుతిగానాల విషయంలో యేసయ్య పెద్ద స్పందన కూడా లేదు. భలే చేశారులే అని కూడా అనలా. ఎందుకంటే ఒక 5 రోజుల్లో ఆ స్పందన మారిపోబోతుంది అన్నది కూడా తెలుసు ఆయనకి. అక్కడున్న వాళ్ళందరూ ఈయన ఎవరో తెలుసుకోకుండానే ఆయనకు స్తుతులు చెల్లించారు. కానీ యేసయ్యకి మాత్రమే తెలుసు తానెవరో, అందుకే వచ్చి చూసుకొని వెళ్ళిపోయారు. ప్రస్తుతం చాలామంది కూడా యేసుని నిజంగా మనం యేసుని ఆరాధించటం తెలియకుండానే ఆరాధించేస్తున్నాం. ఆయన ఆరాధించే మనం ఆయన ఎవరో గ్రహించకుండానే ఆరాధిస్తున్నాం. ఆరాధనకు ప్రేరేపించేవారు కూడా అబద్ధాలు చెప్పి ఆరాధనలోకి వారిని ప్రేరేపిస్తున్నారు. ప్రభువు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని,
ప్రభువు మీకు అడిగిందల్లా ఇస్తాడని, ఇట్లాంటి మాటల చేత వారిని భ్రమలో పెట్టి వాక్యములో లేని మాటలను వారికి రుచి చూపించి వారిని అబద్ధపు ఆరాధనలోకి ప్రేరేపిస్తున్నారు ఆళ్ళని. అట్లాంటి ఆరాధన సంఘానికి గాని, వ్యక్తికి గాని క్షేమం కాదు. విపత్తొచ్చినప్పుడు వాళ్ళు నిలబడరు. ఎవరైతే తాము నమ్మిన ప్రభువుతో ఈ లోకంలో శ్రమలుంటాయి, కానీ వాటిని జయించడానికి ఆయన కృపిస్తాడని నమ్ముతారో వాళ్ళే పరిస్థితికి ఎదురొడ్డి నిలబడగలరు. యేసు ప్రభువారికి అర్థమైంది ఆ జనాలెవరో. ఈళ్ళు ఒక 5 రోజుల్లో మాటలు మార్చేవాళ్ళు. ఈళ్ళ స్తుతులకి నాకెందుకు అన్నట్టుగా నిజమైన స్తుతులు రానున్న రోజుల్లో వస్తాయి అని ఆయన యాంటిసిపేట్ చేసి జస్ట్ బెతనియాకు మళ్ళీ తిరిగి ఆలస్యం అయిపోయిందని తిరిగి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.